భగవంతుడు సర్వేంతరామి. ఈ సృష్టి మొత్తం ఐక్యమై ఉన్నాడు భగవంతుడు. ఇలాంటి భగవంతుడిని మనము ధ్యానంలో స్పర్శించవచ్చు. అటువంటిప్పుడు భగవంతుడు ఒక విగ్రహంలోనో, లేకపోతే ఒక కొండ మీదనో, లేదంటే ఒక పాంపుట్టలోనో, లేకపోతే పాతాళ లోకంలోనో ఇలా ఉన్నాడు అనుకోవటం మూర్ఖత్వము. ఇప్పుడు నేను మాట్లాడే ఫోన్లో కూడా భగవంతుడు ఉన్నాడు, నా మాటలలో భగవంతుడు ఉన్నాడు, నా కళ్ళు చూపుల్లో భగవంతుడు ఉన్నాడు, నా స్పర్శలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు సర్వేంతరామి. ఆయన లేని ప్రదేశం లేదు. అజ్ఞానంలో ఉన్నవారు ఒక విగ్రహంలోనే సర్వేంతరామిని చూస్తారు. వారు అజ్ఞానంలో ఉన్నట్టు. మనసుని ఏకాగ్రతగా ఉంచడం కోసం విగ్రహం ఏర్పాటు చేయబడింది. మన మనసుని ఎలా ఏకాగ్రత చేస్తాం? మనకంటే అతీతమైంది అని అనుకున్నప్పుడు దాని మీద ఏకాగ్రత పెడతాం. కానీ వాస్తవానికి ఏంటంటే, మీరు చేసే పని కూడా ఏకాగ్రతగా చేసినా భగవంతుడిని మీరు స్పర్శించవచ్చు. మీరు ఒక పావురాన్ని అలాగే చూస్తూ ఉంటే కూడా మీరు ఏకాగ్రత చేయొచ్చు. మీ మనసును ఒకే దాని మీద ఏకాగ్రత చేయొచ్చు. అలా మనసును ఒకే దాని మీద ఏకాగ్రత చేయటం కోసం ఈ విగ్రహాలను అనేది ఏర్పాటు చేయటం జరిగింది. అందుకని మనం దాన్ని గుర్తించాలి, ఎందుకు ఇది ఏర్పాటు చేయబడింది. అంతేగాని ఈరోజు మతాల పేరుతోటి ఎంత సొసైటీలో వర్స్ట్ సిచ్యువేషన్ జరుగుతున్నాయి అంటే అంత సిచ్యువేషన్ జరుగుతుంది. నా సనాతన ధర్మం, నా ధర్మం అని అసలు చెత్త ఆర్గ్యుమెంట్స్ అన్ని చేస్తున్నారు. నువ్వెవరు? నీ సనాతన ధర్మం ఎవరు? అసలు ఏంటి ఆ స్థితి? నీది ఎలా అయింది? అది ఎవరిచ్చారు నీకు అధికారము అనేది అతనే ఆలోచిస్తే అతనికి తెలుస్తుంది. అంతవరకే. కానీ నీకు ఎటువంటి సంబంధం లేదు. ఉన్న మార్గాల్లో నువ్వు అది ఎన్నుకున్నావు అంతే. అప్పుడు నీదెట్టయింది? అది అజ్ఞానం. అందుకని ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం చేస్తున్నది సరైనదేనా? చక్కడైతే జీవితం చేస్తున్నామా లేదా? మన మూలాన్ని చేరుకోగలమా లేదా? ప్రతి వారికి ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఒప్పుకోకపోయినా మరణానికి ముందు తెలుస్తుంది. ఖచ్చితంగా 84 రోజుల ముందే తెలుస్తుంది. మీరేం చేస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఏమి కోల్పోయారు అన్నీ తెలుస్తుంది. కానీ అప్పటికే సమయం దాటిపోద్ది. మీరు ఏమీ చేయలేరు. మనం డెవలప్ చేసుకోవాల్సింది కూడా మన క్యారెక్టర్నే. ఎందుకంటే ఇక్కడ నాలో ఉన్న ప్రతి అణువు కూడా మీలో కూడా ఉంటుంది. జార్జ్ బుష్లో కూడా ఉంటుంది, బిల్ క్లింటన్లో కూడా ఉంటుంది, ట్రంప్లో కూడా ఉంటుంది, మోడీలో కూడా అదే ఉంటుంది. మనం ఒక్క అణువును పరిశీలిస్తే అందరిలో ఉన్నటువంటి అణువును కూడా మనం పరిశీలించవచ్చు. ఎలా తెలుస్తుంది? అగోచర జ్ఞానం. యోగుల కంటే వాళ్ళు సర్వేంతరాన్ని కలిగి ఉంటారు, ఏకత్వాన్ని కలిగి ఉంటారు. సృష్టి మొత్తం ఐక్యమైన భగవంతుడు